రాష్ట్రంలో ఎలా అయినా వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి అడ్డుకట్ట వేసి ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వకపోతే ఇక రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని ఒక మంచి ఉద్దేశంతో ఇద్దరు పెద్దలు, ఒకరు జైల్లో ఉండగా ఇంకొకరు బయట ఉండి పరిస్థితులు బట్టి రాష్ట్రం గురించి తీసుకున్న ఒక మంచి నిర్ణయం. ప్రతి ఒక్కరు రాష్ట్రం బాగుపడాలి, ఎలాగైనా వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలని కోరుకున్న ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జైలు బయట ఆయన ఇచ్చిన ఉపన్యాసానికి నిజంగా ఫిదా అయ్యారు. ముహూర్తాలు చూసుకోలేరు, సభలు చూసుకోలేదు, దాని గురించి పెద్ద పెద్ద మీటింగులు పెట్టకుండా చాలా సౌమ్యంగా లోపలున్న పరిస్థితి బట్టి ఒక నిర్ణయం తీసుకొని నిజమైన నాయకుడిగా ఆ రోజు ఆయన ఒక ప్రకటన చేశారు. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆనందించాం, ఆహ్వానించాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం మరియు జనసేన సోదరులు అందరూ కలిసి మధ్యలో ఎటువంటి పొరపచ్చాలు ఎవరికి ఇక్కడ సొంత ఎజెండాలు లేవండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేసే ఎజెండా ప్రతి తెలుగుదేశం కార్యకర్తది, నాయకులది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేసే ఎజెండా కూడా ఈరోజు జనసైనికులదని ఆల్రెడీ మీరు కూడా నిరూపించుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఎవరికి సొంత ఎజెండాలు, సొంత నిర్ణయాలు, సొంత గ్రూపులు కూడా లేవు. ఈరోజు ఎలా అయితే ఇద్దరు నాయకులు ఒక మంచి ఉద్దేశంతో పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రోజులు మారిపోయాయి. ఎవరి రాజకీయాలు వాళ్ళని చేసే రోజులు లేవు. నా తండ్రి తాత చేసిన రాజకీయాలు చాలా మంచి రోజులు. కానీ ఈరోజు రాజకీయంలో వస్తే రెండే అర్హతలు: తిట్టాలి, తిట్టించుకోవాలి. ఈ రెండిటికి ప్రిపేర్ అయ్యే రావాలి. వచ్చాక కానీ అర్థం కాలేదు. కానీ ఈరోజు మీరు మేము కలిసి మనముగా ముందుకు వెళ్ళే ఒక ప్రయత్నంలో చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, చూస్తూనే ఉన్నాం. ఈరోజు సోషల్ మీడియా లాంటి ఒక భూతాన్ని అక్కడ ఏమీ జరగదు, ఏదో జరిగినట్టు చూపించి ఏదో లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసే ఒక ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి చుట్టూ అల్లుకునేలా చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ అందరం కలిసి వెళ్ళాలనేది ప్రతి ఒక్కరి భావోద్వేగాలతో కూడుకున్నది. మీకు నచ్చినట్టు మేము ఉండాలి, మనకి నచ్చినట్టు మీరు ఉండాలి, మనందరం కూడా మనందరిలో ప్రతి ఒక్కరికి నచ్చినట్టే వెళ్ళాలి. ఈరోజు అందరికీ ఒకటే సూచన: దయచేసి వదంతులు, పుకార్లు, మనల్ని రెచ్చగొట్టే పోస్టింగులు, నిజాలు కనుక్కొని వాటి మీద అందరం రియాక్ట్ అయితే చాలా వరకు ఇబ్బందులు ఉండవు. అది ఇక్కడున్న మనందరికీ నేను చెప్తున్నాను. ఇక మరి మీరు మేము అన్న మాట నేను వాడట్లేదు. ఈరోజు జగన్ రెడ్డి లాంటి ఒక సైకోని దించాలంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు రంగాల్లో రారాజులుగా వెలుగుతున్నారు. వాళ్ళ ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రం గురించి, మన ముందు భవిష్యత్ తరాల గురించి ఆలోచించి వచ్చారు. వాళ్ళు కలుస్తున్నారని తెలియగానే ఎన్ని రకాలుగా ఈరోజు మన చుట్టూ వ్యూహాలు ఎదుర్కొంటున్నాం మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఒక్కటే, ఈరోజు కామన్ ఎజెండాగా పెద్దలు కూర్చొని మనకు ఒక సూపర్ 6 అని తెలుగుదేశం, మరొక 4 ముఖ్యమైన యువతరానికి పనికొచ్చే ఎజెండాతో జనసేన రెండు కలిపి 10 ఎజెండాలను మన మొదటి మేనిఫెస్టోగా పంపించారు. 10 ఎజెండాల్ని, ఆ ఎజెండాలో ఉన్న అంశాన్ని కలిసికట్టుగా ఈ రోజు నుంచి ప్రజల్లో తీసుకువెళ్ళే బాధ్యత మనందరిది. శ్రీకాకుళంలో జిల్లా మొత్తంకి ఎన్ని ఉన్నాయో మా కళాశాలలో అన్నీ ఉన్నాయి. ఆ పేపర్లలో అది 1-2 పేపర్లే పాప, ఎవరు అంత ధైర్యం కూడా చేయట్లేదు. నోటికి వచ్చినట్టు రాయిస్తున్నారు. పరస్పరంగా కలిసి వెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశంతో చెప్తున్నాము. దయచేసి అలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. ఒకవేళ అలాంటివి తెలుగుదేశం వారు అన్నారని వచ్చినా వెంటనే ఎవరి పేరు మీద వచ్చినా, ఎవరిని ఉద్దేశించి వచ్చినా ఖండించే బాధ్యత మేము తీసుకుంటాము. అలాగే మొదట్లో కొంచెం ఇబ్బంది ఈ 2 వైపుల మధ్యలో పెట్టాలని కొంతమంది చూస్తారు, పార్టీకి ప్రతినిధులే. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం జనసేనకి మరి పవన్ కళ్యాణ్ గారి తన ఆశయాలకు ప్రతినిధులు. ఒక్కలే ఖండించాలి, ఇద్దరే ఖండించాలని మీడియాలో ఇబ్బంది పెట్టిన, రకరకాల పుకార్లు సృష్టించినా వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొంటారని తెలిస్తే అప్పుడు అలాంటి వీధి పుక్కలని తప్పకుండా ఇరు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో పాటించి ఈ దుష్ట పాలన అంతమొందించడానికి మనం అందరం కూడా కంకణ బదులై ఉండాలనే సందర్భాన్ని మనం కోరుకుంటున్నాం.
అయితే ఈ దుష్ట పరిపాలన తాడేపల్లి పరిపాలన ఎంత నొచ్చిందంటే అదే పార్టీలో వచ్చిన మన తాడివాడ వర్తించిందన్నమాట. తాడేపల్లి టు తాడివాడ. ఇప్పుడు అలాంటి బాధలు అక్కడ అనిపించారంటే మనకి ఎన్ని బాధలు పెట్టే అవసరం. అయితే ఈ కలయిక అనేది పాత కలయిక అయినప్పటికీ కూడా దీనిలో కొత్తదాన్ని 2014లో మనందరం కూడా కలిసి పోటీ చేశాం. 2018 వరకు కూడా ప్రభుత్వంలో సహకారం మనది ఉంది. నాటి కలయికి ఈ రోజు కలయికి తేడా. అప్పుడు మేము ఎన్నికల్లో పోటీ చేయాలి, ఇప్పుడు మేము ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కాబట్టి మనలో ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న వస్తే ఒకటి. కాబట్టి ఎవరికి ఎటువంటి మనలో మనస్పర్ధలు రాకుండా మన ధ్యేయం ఒకటే, ఓన్లీ ఆ రాక్షస పాలన అందించడమే మనం చేయం తప్ప మనకి ఈరోజు వాళ్ళకి వచ్చింది అవకాశం కూడా ఇరువైపులు కూడా మనసులో పెట్టుకోకుండా మనం కొనసాగాలని సందర్భం. ఇకపోతే రాష్ట్రంలో కాకుండా ప్రత్యేకంగా నాపై ఉన్న అటువైపు కానీ ఇటువైపు కొన్ని అపోహలు ఉన్నాయి. దుర్గారావు గారిని వ్యతిరేకిస్తున్నారు. దుర్గారావు గారు ఇక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళలో కంటే ఎక్కువగా మద్దతు పలికేది మొదటి నుంచి తెలుగుదేశం. 2014లో మా మాదేవరం మీరు పోటీ చేశారు. ఊరు మొత్తం కూడా సురేష్ కూడా ఇక్కడ ఉన్నారు. ఊరు మొత్తం కూడా వైసీపీ ఎక్సెప్ట్ దుర్గారావు. మరి ఎమ్మెల్యేగా రిప్రజెంటేటివ్ కూడా లేదు, బెంగళూరు నుంచి వచ్చారు. చూడండి, ఇది సాక్ష్యం. కాబట్టి అలాంటి అపోహలు ఏముంటే పక్కనే తీసేసారు. ఇక్కడ 2019లో కానీ 2021లో లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఈ పొత్తు అనౌన్స్ చేయక ముందు నుంచే 2 పంచాయతీలో తెలుగుదేశం జనసేన పొత్తు ఉంది. మా రాజకీయ గురువు మన శ్రీకాకుళం జిల్లా రాజకీయానికి గురువైన 70 కుటుంబానికి రాజకీయ గురి పెట్టారు. అయినప్పటికీ కూడా పార్టీ లైన్లో వర్క్ చేసుకుంటూ ఆ కుటుంబానికి దూరమై మా 2 గ్రామాలు 70 గ్రామాలకి 5 ఓట్లు అయినటువంటి మారేపురం పట్టుపడేటువంటి గ్రామాల్లో 4 ఓట్లు 3 ఓట్లు మైండ్. అది మన ప్రాంతం కూడా అది సర్దార్ గోగులందరి గారు శిష్యులు ఆయన నేర్పిందే మాకు కాబట్టి అలాగ పరపర వచ్చింది. కానీ మన ప్రాంతం అంతా కూడా పర్టికులర్గా ఉత్తరాంధ్ర వరకు మనకి యాంటీ కాంగ్రెస్ ఇప్పుడు యాంటీ వచ్చింది. కాబట్టి అలాంటి అపోహలు ఏమైనా ఉంటే నా పైన మీరందరూ తొలగించుకోవడం